వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. అల్లరి కుందేలు మరియు మంచి ఏనుగు. ఒక అడవిలో చాలా జంతువులు కలిసి స్నేహంగా జీవించేవి. వాటిలో ఒకటి చలాకీ కుందేలు, మరొకటి గొప్ప, మంచి ఏనుగు. కుందేలు చాలా తెలివైనదైనా కొంచెం అహంకారిగా ఉండేది. తన తెలివిని మోసం చేయడానికి, ఆటలు ఆడడానికి ఎక్కువగా ఉపయోగించేది. ఒకరోజు కుందేలు ఏనుగు దగ్గరకు వెళ్లి ఇలా అంది, ఏనుగన్నా, నువ్వు చాలా బలవంతుడివి, కాని నా లాగా తెలివి ఉంటేనే నిజమైన విజేత అవుతావు. నాతో ఓ పోటీ చేస్తావా? ఏనుగు చిరునవ్వుతో, ఏ ఆట అయినా ప్రయత్నిస్తాను, కాని మోసం లేకుండా న్యాయంగా ఆడాలి అని చెప్పింది. కుందేలు ఓ పథకం వేసుకుంది. అది ఒక గట్టి తాడును తీసుకుంది. తాడి ఒక చివరను ఏనుగుకి ఇచ్చి, మరొక చివరను నది దగ్గర ఉన్న ఒక పెద్ద చెట్టుకు గట్టిగా కట్టేసింది. ఇది ఆట. నేను ఒక వైపు లాగుతాను, నువ్వు ఇంకో వైపు లాగాలి. ఎవరు బలవంతుడో తేలిపోతుంది అని కుందేలు చెప్పింది. ఏనుగు అమాయకంగా తాడు లాగడం మొదలుపెట్టింది. అయితే చెట్టు కదలదు. అదే సమయంలో కుందేలు గర్వంగా అరిచింది, చూడండి, నేను ఏనుగును లాగేశాను, నేనే గెలిచాను. ఇది విన్న అడవి జంతువులందరూ ఒక్కసారిగా నవ్వేశాయి. ఏనుగు హుందాగా చిరునవ్వు ఇలా అన్నది, బుద్ధి గొప్పదే, కానీ దాన్ని మంచికి ఉపయోగించాలి. మోసం చేసే విజయం తాత్కాలికం, కానీ నిజాయితీ శాశ్వత గౌరవాన్ని తెస్తుంది. కుందేలు తన తప్పును అర్థం చేసుకుని భవిష్యత్తులో నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకుంది. నీతి: బుద్ధి గొప్పదే, కానీ దాన్ని మంచికి ఉపయోగించాలి. మోసం ఎప్పుడూ నశించిపోతుంది, కానీ నిజాయితీ ఎప్పటికీ నిలిచిపోతుంది. Thank you so much for watching. Please like, share and subscribe.